ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తా ఉన్నారో ఈరోజు జరిగిన సంఘటనే ఉదాహరణ అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాం. ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ భావస్వేచ్ఛకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా కోమటి కోటేశ్వరరావు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తి, మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు చూపించాలి. ఈరోజు సోషల్ మీడియా అవుద్ది, రేపు మీడియా వ్యవస్థ అవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా కోటేశ్వరరావుని అరెస్టు చేసి 8 గంటలకు అరెస్టు చేసి మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రులు చూశారు. సిబిఐకి ఇచ్చారు, దయచేసి మీరు పావులు అవ్వద్దు. మీకెందుకో కృష్ణప్రసాద్ అనేవాడు వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మీరు శాశ్వతంగా రిటైర్డ్ అయ్యేదాకా ఉద్యోగాల్లో ఉండాలా? వాడిదే ఉంది గొట్టం. దయచేసి చెప్తా ఉన్నా, ఎవడో చెప్పాడు, కృష్ణప్రసాద్ చెప్పాడు, కోటేశ్వరరావుని తీసుకొచ్చి బొక్కలో పెడతాం, కోటేశ్వరరావుని తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ యాక్ట్ పెడతామని చెప్తా ఉన్నారు. పెట్టండి. నాన్ బెయిలబుల్ యాక్ట్ పెడతారా, జైలుకు పంపిస్తారా, సబ్ జైలుకు పంపిస్తారా? పంపించండి. ఇటువంటి భావస్వేచ్ఛ గల మాటని, భావస్వేచ్ఛ గల ఈ వ్యక్తీకరించిన ఈ భాష మీద మీరు నాన్ బెయిలబుల్ యాక్ట్ పెడతారా? ఎప్పుడు రోజులు ఒకలానే ఉంటాయా? సంవత్సరాల తిరగముందే ప్రజలంతా ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలా అంటా ఉన్నారు. ఈ ముదనష్టపు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడు? మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నా, పోలీసు అధికారులను అభ్యర్థిస్తా ఉన్నా, మానవత్వాన్ని చాటండి. ఎవడికో మీరు తొత్తులుగా మారొద్దు. ఎవడో చెప్తే మీరు అరెస్ట్ చేయొద్దు. సిఐ గారికి చెప్తా ఉన్నా, ఎస్ఐ గారికి చెప్తా ఉన్నా, ఏసీపీ గారికి చెప్తా ఉన్నా, దయచేసి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పేసి స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కేపీ అధికారులని, పోలీస్ అధికారులని ప్రోత్సహిస్తే, పోలీస్ అధికారులని ఒత్తిడి చేస్తే కోటేశ్వరరావుని 8 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొచ్చి సర్కిల్ ఆఫీసులో కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా, మాతో పాటు మీడియా మిత్రులందరూ కూడా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజలందరూ కూడా మద్దతుగా వచ్చి కోటేశ్వరరావుని ఎందుకు తీసుకొచ్చారు, కోటేశ్వరరావుని పంపించమని చెప్పేసి మేము పోలీసు వాళ్ళని, అధికారులను అడిగితే అధికారుల సమాధానం మీరు చూశారు. కోటేశ్వరరావు ఇల్లీగల్గా పోస్ట్ పెట్టాడు. ఏవయ్యా అధికారులారా, మీ కళ్ళు కనపట్లేదా? మీరు కూడా చదువుకున్నారు కదా, మీకు కూడా కుటుంబం ఉంది, భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విలువని, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతని ఆకాశానికి చాటి చెప్పిన మెగాస్టార్ చిరంజీవి గారిని మేమైతే అభినందించాలా. ఏం చెప్పాడు? విలువ ఉన్నవాడు రా, విశ్వసనీయత ఉన్నవాడు రా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. విలువలున్న కుటుంబంలో, విశ్వసనీయత ఉన్న కుటుంబంలో పుట్టాడు. నేను మా ఆవిడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళితే కుటుంబ సభ్యులతో సహా వచ్చి నన్ను సాదరంగా ఆహ్వానించి
నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి నన్ను సన్మానించి మళ్ళీ కారు దాకా వచ్చి నన్ను సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అటువంటి వ్యక్తిరా, అటువంటి గొప్ప వ్యక్తిరా జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టకాలంలో ఉంటే, సినీ పరిశ్రమ అల్లాడుతూ ఉంటే నా దగ్గరికి చాలామంది సినీ పరిశ్రమ వాళ్ళు వచ్చి, ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి, అన్నా నువ్వు ఆదుకోవాలా, నువ్వు జగనన్న దగ్గరికి వెళ్ళాలా, జగనన్న దగ్గరికి వెళ్ళి సినీ పరిశ్రమను నిలబెట్టాలని చెప్పేసి అడిగితే, ఆ కరోనా కష్టకాలంలో కూడా అపాయింట్మెంట్ ఇచ్చి అందరినీ కూడా 5 కాదు 10 మంది వచ్చినా పర్లేదు, చిరంజీవి గారు రమ్మని చెప్పి నారాయణమూర్తి గారు, రాజమౌళి గారు, మహేష్, ప్రభాస్ 10 మంది పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వస్తే మాతో ప్రేమగా మాట్లాడాడు, ఆప్యాయంగా మాట్లాడాడు, మమ్మల్ని అభిమానించాడు, మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులాగా చూసుకున్నాడని చెప్పేసి చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి పత్రికా ప్రకటన ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారి విలువని, విశ్వసనీయతని ఆకాశానికి చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు. బాలకృష్ణ కారు కూతలు కూస్తే మాట్లాడకపోగా, స్పందించకపోగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మద్దతు ఇస్తా ఉన్నాడు. ఎవడైనా చీవు నెత్తున్నోడైతే, అన్నం తినేవాడైతే బాలకృష్ణ మాట్లాడిన వెంటనే కూటమి ప్రభుత్వంలో నేనున్నాను, మా అన్నని, నా రక్త సంబంధికుడిని, నాకు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ భిక్ష పెట్టిన మా అన్న చిరంజీవి గారిని ఈ విధంగా కారు కూతలు కూశాడు, నా సహచార మంత్రి దుర్గేష్ని వాడు వీడు అని చెప్పేసి సంబోధించాడు, ఈ కూటమిలో నేను ఉంటానని చెప్పేసి కలేజా ఉన్నోడు ఎవడైనా సరే బయటకు వచ్చేస్తాడు. బయటికి రాకపోగా నాకు చలి జ్వరం వచ్చింది, నాకు మలేరియా వచ్చింది, నాకు డెంగ్యూ వచ్చింది అని చెప్పేసి ఇంట్లో పడుకుంటాడు ఎవడు. దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేవాడు కానీ, నాగబాబు అనే అతను కానీ, వీళ్ళిద్దరూ కూడా స్పందించలేదంటే నిజంగా వీళ్ళకి చీము నిధులు ఉందని అడుగుతా ఉన్నా, విలువలో విశ్వసనీయత ఉందని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు సంఖ నాకటం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల్ని, అదేవిధంగా జనసేనని అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, కుటుంబ సభ్యులను అభిమానించే ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు నిలదీయండి. చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు బామర్ది బాలకృష్ణని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని, మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాటల్ని నిలదీయండి. మాకే ఎంత బాధ ఉంటే తోబుట్టులు ఆయన మీకెంత బాధ ఉండాలా? ఒక్కలో కూటమి ఏంది వదిలిపెట్టి రాలేవా? ఏమి డిప్యూటీ సీఎం పదవే దేనికి నీకు? నిన్ను ఎవరన్నా లెక్క చేస్తున్నారా? నిన్ను అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే తిడుతున్నారు కదా, డిప్యూటీ సీఎం కనపట్లేదు, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, డిప్యూటీ సీఎం ఎక్కడ ఉంటున్నాడో తెలియదని చెప్పేసి శాసనసభ్యులే నిన్ను అవమానిస్తూ ఉంటే, కనీసం నీకు గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకపోతే, ఓ పక్కన నీకు గౌరవం లేదు, ఓ పక్కన మెగాస్టార్ చిరంజీవి గారికి గౌరవం లేదు, మెగాస్టార్ ఫ్యామిలీకే గౌరవం లేకుండా చేస్తే మీరు దిక్కుమాలిన లాగా ఏంది అది పట్టుకొని కూటమిని పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, కలేజా ఉంటే సినిమాల్లో హీరోయిజం కాదురా బాబు, నిజ జీవితంలో హీరోయిజం చూపించండి. హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నిజమైన హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయనకున్న దాంట్లో 1% అన్నా చూపించండి రా బాబు. విడుదల చేసే వరకు ఇక్కడే ఉంటా, ఇక్కడే కూర్చుంటా. 41A నోటీస్ ఇచ్చి పంపిస్తే వెల్ అండ్ గుడ్, మీకు నమస్కారం పెడతాం. ఎందుకంటే ఆడు తొత్తుగా ఆడేవాడు కృష్ణప్రసాద్ చెప్పాడు, కాసేపు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరు ఎండలో ఉన్నారు, నేను ఎండలో కూర్చున్నా,
మా కోటేశ్వర లోపల మగ్గిపోతా ఉన్నాడు, ఏమయ్యాడో మాకు తెలియదు. లేదు, నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసాం, కోర్టులో పెడతాం, సబ్ జైలుకి పంపిస్తాం అని మీరు ఆనందపడితే, పోలీస్ సోదరులారా, మానవత్వం ఉంది మీకు, మీకు కుటుంబాలు ఉన్నాయి. ఇటువంటి మాట మీద, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మీద మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి సబ్ జైలుకి గన పంపిస్తే పైన ఉన్న దేవుడు కూడా క్షమించడు మిమ్మల్ని. దేవుడు మా డిజిటల్ బుక్ ఎట్లాగా ఉంటుంది,